హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? హోలీ పండుగ వెనుక ఉన్న నిజమైన కథ ఈ రోజు తెలుసుకుందాం. ప్రతి ఒక్క విష్ణువు భక్తులు తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. దేవ మహర్షి కశ్యపుడు ఎంతో గొప్ప బ్రాహ్మణుడు. దక్ష ప్రజాపతికి మొదటిగా పుట్టిన 13 మంది కుమార్తెలను కశ్యపుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. దక్షుడు వాళ్ళ వివాహం ఎంతో ఘనంగా జరుపుతాడు. అలా దేవ మహర్షి కశ్యపుడు అలాగే ఆయన 13 మంది భార్యలతో కలిసి అడవిలో ఆయన ఆశ్రమంలో ఎంతో ఆనందంగా సుఖంగా సంతోషంగా గడుపుతాడు. కశ్యపుడు 12 మంది భార్యలతో సంగమించి వారి అందరికీ సంతాన భాగ్యం కలిగిస్తాడు. వారి అందరికీ దేవుళ్ళు, రాక్షసులు, పాములు, గ్రద్దలు, మొత్తం భూమి మీద ఉన్న జీవులు అందరూ సంతానంలాగా జన్మిస్తారు. కానీ కశ్యపుడు మాత్రం 13వ భార్య దితితో మాత్రం సంగమించడు. దితికి కామవాంఛ చాలా ఎక్కువ. కశ్యపుడు దితి కళ్ళ ముందే ఆమె అక్కలతో చెల్లెళ్లతో శృంగారం చేస్తూ ఉంటాడు. కానీ ఆమెతో మాత్రం అస్సలు సంగమించడు. ఎందుకంటే ఆమెకు కామవాంఛ చాలా ఎక్కువ. ఆమె కామవాంఛని అదుపులో పెట్టుకోవడానికి ఇలా చేస్తూ ఉంటాడు. కశ్యపుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం చేసుకుని ఆమెకు కామవాంఛ ఎక్కువగా కలుగుతూ ఉన్నా కూడా అదుపులో పెట్టుకుంటూ ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఒక రోజు మొత్తం 13 మంది రాణులు రాత్రి పూజ చేయాలి అని పువ్వుల కోసం తోటకు వెళతారు. ఆ రోజు భోరున వర్షం పడుతూ ఉంటుంది. కశ్యపుడు ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. దితి వర్షం పడుతుంది అని వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. దితి ఎప్పుడైతే ఒంటరిగా ఉన్న కశ్యపుడిని చూస్తుందో ఇక ఆమె కామాన్ని తట్టుకోలేకపోతుంది. మెల్లగా కశ్యపుడి దగ్గరికి వెళ్లి, స్వామి, ఈ రోజు నేను ఈ కామవాంఛను తట్టుకోలేకపోతున్నాను. నా అక్కలకి చెల్లెళ్ళకి సంతాన ప్రాప్తి మీరు కలిగించారు. నేను అంటే మీకు అంత చులకనా? నేను అంటే మీకు అస్సలు ఇష్టం ఉందా లేదా అని ఆయనని బలవంతం పెడుతూ కళ్ళు తెరుస్తుంది. కశ్యపుడు కళ్ళు తెరిచి వర్షంతో తడిసిన దితిని చూస్తాడు. దేవి, నాకు నీ బాధ అర్థమవుతోంది. నువ్వు నేను చెప్పినట్లే ఇన్ని రోజులు నా కోసం ఎదురు చూశావు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సంధ్యా సమయంలో నీతో సంగమించలేను. ఎందుకంటే ఈ సంధ్యా సమయంలో శివుడు మొత్తం భూతగణాలతో ఆకాశ మార్గంలో తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి సమయంలో ఎవరైనా సంగమం చేస్తే వారికి రాక్షస బుద్ధులతో సంతానం కలుగుతారు. దేవి, దయచేసి రాత్రి అయ్యే వరకు ఆగు. నీ కామవాంఛను నేను తప్పకుండా తీరుస్తాను అని అక్కడి నుండి లెగసి వెళ్లిపోతూ ఉండగా దితి కామవాంఛతో ఆయన కాళ్ళు పట్టుకుని, నేను అలా ఆగేలాగా అయితే మీరు ఇంతగా చెబుతున్నా కూడా ఎందుకు ఇంతగా బ్రతిమాలుతాను స్వామి అని ఆయన కింది వస్త్రాన్ని లాగేస్తుంది. కశ్యపుడు కూడా ఆమె కామ కోరికను అర్థం చేసుకుని వర్షములో తడిచిన ఆమెను చూసి ఆయన కూడా సరే అని ఆ సంధ్యా సమయంలో దితితో శృంగారం చేస్తాడు. ఆ మరుసటి రోజు కశ్యపుడు లేవగానే ఆయన ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమవుతుంది. ఆయనకి భవిష్యత్తు మొత్తం కళ్ళ ముందే కనబడుతుంది. ఓ దితి, శృంగారం సంతానం అని కామవాంఛతో నన్ను బలవంత పెట్టావు కదా. మనం శృంగారం చేసుకుంది సంధ్యా సమయంలో. ఇప్పుడు మనకు 2 క్రూరమైన రాక్షసులు జన్మిస్తారు. అలాంటి క్రూరులు ఇంతవరకు భూమి మీద పుట్టలేదు, ఇకపై పుట్టబోరు కూడా. నువ్వు ఎప్పుడు చూసినా విష్ణు నామం జపిస్తూ ఉంటావు కదా. నీ కొడుకుల అరాచకాలను చూడలేక చివరికి ఆ మహావిష్ణువే మన కొడుకులని హతమారుస్తాడు అని ఆమెతో చెబుతూ చాలా బాధపడతాడు. అయినా ఇది కూడా నా తప్పే, నిన్ను శృంగారానికి దూరం పెట్టడం కూడా ముమ్మాటికి నా తప్పే అని చాలా బాధపడిపోతాడు. అలా కొన్ని నెలల తర్వాత దితికి 2 క్రూరమైన రాక్షసులు జన్మిస్తారు. వారిని సాక్షాత్తు ఆ శుక్రాచార్యుడే పెంచుతూ అన్ని తాంత్రిక విద్యలను నేర్పిస్తూ వారిని అంతులేని శక్తివంతులులాగా తయారు చేస్తాడు. ఆ 2 ఎవరు అంటే పెద్దవాడు హిరణ్యకశ్యపుడు, చిన్నవాడేమో హిరణ్యాక్షుడు. వీరు 2 పుట్టిన తర్వాత దితికి ఇంకొక క్రూరమైన ఆడపిల్ల జన్మిస్తుంది. ఆమె ఎవరో కాదు, ఆమెనే హోలిక. ఈ 2 దేవలోకం మీద యుద్ధం చేసి దేవలోకాన్ని సొంతం చేసుకుంటారు. హిరణ్యాక్షుడికి గర్వం పెరిగిపోయి ఏకంగా భూమిని అలాగే భూదేవిని బంధిస్తాడు. అప్పుడు విష్ణువు వరాహ స్వామిలాగా అవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని హతమార్చి భూమిని మరియును భూదేవిని కాపాడతాడు. తన ప్రియమైన తమ్ముడు హిరణ్యాక్షుడు చనిపోయాడు అని హిరణ్య కశ్యపుడికి తెలియగానే నా తమ్ముడిని చంపిన ఈ విష్ణువుని ఎలాగైనా చంపాలి అని హిరణ్య కశ్యపుడు మహేంద్రాచల పర్వతం మీదికి వెళ్లి బ్రహ్మకి కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు. హిరణ్య కశ్యపుడి భార్య పేరు కయాదు. ఆమె ఆ సమయంలో గర్భవతిగా ఉంటుంది. రాక్షసుడైన ఈ హిరణ్య కశ్యపుడికి వరం ఇవ్వకూడదు అని బ్రహ్మ అతని కఠోరమైన తపస్సును కూడా
కూడా పట్టించుకోకుండా ఉంటాడు. కానీ హిరణ్యకశ్యపుడు మాత్రం ఆపకుండా కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తూనే ఉంటాడు. ఇదే మంచి సమయం అనుకుని ఇంద్రుడు తన సైన్యంతో హిరణ్యకశ్యపుడి సైన్యాన్ని ఓడించి మళ్ళీ స్వర్గాన్ని వెనక్కి పొందుతాడు. మొత్తం రాక్షసులందరినీ చంపేస్తూ ఉంటాడు. మిగిలిన వారు అందరూ భయపడి పాతాళ లోకానికి పారిపోతారు. కానీ హిరణ్యకశ్యపుడి భార్య కయాదు మాత్రం విష్ణువు నామం జపిస్తూ భయపడుతూ విష్ణు ఆలయంలో కూర్చుని ఉంటుంది. ఇంద్రుడు ఆమెను చూడగానే హిరణ్యకశ్యపుడి భార్య అని అర్థమైపోతుంది. హిరణ్యకశ్యపుడి మీద కోపంతో ఆమెను సంఖ్యలతో బంధించి లాగుతూ తీసుకెళ్తూ ఉంటాడు. ఆమె గట్టిగా నారాయణ నారాయణ అని అరుస్తుంది. నిద్రలో ఉన్న విష్ణువు ఉలిక్కపడి ఒక్కసారిగా కళ్ళు తెరిచి నారదా అని పిలుస్తాడు. నీవు వెళ్ళి ఆ ఇంద్రుడికి బుద్ధి చెప్పి నా భక్తురాలిని విడిపించు అని ఆజ్ఞాపిస్తాడు. కయాదుని ఇంద్రుడు హతమారుద్దాం అనుకునే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి ఇంద్రా, విష్ణువు కళ్ళు తెరిచాడు. ఆమె మీద చెయ్యి పడితే నీ ప్రాణం గాలిలో కలిసిపోతుంది. ఆమె కడుపులో విష్ణువు పరమ భక్తుడు ఉన్నాడు. ఆమెకు ఏ గాయం అయినా అయితే విష్ణువు కోపాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అంటాడు. ఆ మాట వినగానే ఇంద్రుడు భయపడిపోతాడు. విష్ణువు భక్తుడు ఒక రాక్షసుడికి జన్మిస్తాడా అని ఆశ్చర్యపోతాడు. ఆమెను అక్కడే వదిలేసి అక్కడి నుండి ఇంద్రుడు వెళ్లిపోతాడు. నారదుడు కయాదుని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లి అమ్మా, హిరణ్యకశ్యపుడు వచ్చే వరకు నువ్వు ఇక్కడే సురక్షితంగా ఉండవచ్చు తల్లి. నీకు నీ బిడ్డకు ఏ హాని కూడా రానివ్వను అని మాట ఇస్తాడు. అలా కయాదు నారదుడి ఆశ్రమంలో ఉంటుంది. ప్రతి రోజు నారదుడు విష్ణువు మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. ఆ మంత్రాలు విన్న కయాదు కడుపులో ఉన్న ప్రహ్లాదుడు ప్రతి రోజు వింటూ ఉంటాడు. కడుపులో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు విష్ణువుకు పరమ భక్తుడు అయిపోతాడు. అలా కొన్ని నెలల తరువాత కయాదు ఒక పుత్రుడికి జన్మనిస్తుంది. అతనికి ప్రహ్లాద అని నామకరణం చేస్తారు. అప్పటికీ కూడా హిరణ్యకశ్యపుడు ఆగకుండా తపస్సు చేస్తూనే ఉంటాడు. బ్రహ్మకి వరం ఇవ్వడం ఇష్టం లేకపోయినా నా కోసం ఇంత కఠోరమైన తపస్సు చేస్తున్నాడు అని అతని తపస్సుకు మెచ్చి అక్కడ ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలో కోరుకో హిరణ్యకశ్యప అని అంటాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు కళ్ళు తెరిచి ఒక వరం అడుగుతాడు. ఆ వరానికి ముల్లోకాలు దద్దరిల్లిపోతాయి. నన్ను ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ చంపకూడదు. నన్ను ఏ ఆశ్రమంతోనైనా ఏ శస్త్రంతోనైనా చంపకూడదు. నన్ను రాత్రి లేదా పగలు చంపకూడదు. నన్ను ఏ మనిషి అయినా ఏ రాక్షసుడైనా ఏ దేవుడైనా చంపకూడదు. నన్ను ఆకాశంలోనైనా లేదా భూమి మీద అయినా చంపకూడదు అనే వరం అడుగుతాడు. ఇది విని బ్రహ్మదేవుడు కూడా గజగజ వణికిపోతాడు. కానీ మాట ఇచ్చాడు కాబట్టి ఎదురు చెప్పలేక తదాస్తు అని వరం ఇస్తాడు. ఈ వరం పొందగానే ఇక నాకు తిరుగులేదు అని హిరణ్యకశ్యపుడు మళ్ళీ 3 లోకాలని ధ్వంసం చేసి తన వశం చేసుకుంటాడు. ఇలా హిరణ్యకశ్యపుడు తపస్సు నుండి తిరిగి వచ్చాడు అని కయాదుకి తెలియగానే ప్రహ్లాదుని తీసుకుని మహలకు వస్తుంది. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని చూడగానే సింహాసనం నుండి లెగసి ప్రేమగా పరిగెత్తుకుంటూ వచ్చి ప్రహ్లాదుని ఎత్తుకుని హత్తుకుంటాడు. నా కుమారుడికి అన్ని విద్యలు నేర్పించండి అని గురువులకు ఆజ్ఞాపిస్తాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం ఎప్పుడు చూసినా విష్ణువు నామాన్ని జపిస్తూ ఉంటాడు. ఇది తెలుసుకున్న హిరణ్యకశిపుడు మన శత్రువైన ఆ విష్ణువును మనం పూజించకూడదు నాయనా, నేనే అందరికీ దేవుడిని, నన్ను పూజించాలి. నీ బుద్ధిని ఎవరో చెరిచేసినట్లు ఉన్నారు. నీ గురువులు నీకు ఏం నేర్పించారురా అని అనగా విష్ణువు మన శత్రువు, అతన్ని మనం అస్సలు పూజించకూడదు. మీరే ఈ లోకానికి దేవుడు అని చెప్పారు తండ్రి. కానీ నేను అది అస్సలు నమ్మలేదు తండ్రి. నాకు తెలిసి మన రాజ్యంలో ఉన్న వారి అందరి బుద్ధులను ఎవరో తప్పుదోవ పట్టించారు. నేనెలాగైనా అందరి బుద్ధులను మార్చి ఆ విష్ణువు మహత్యం గురించి చెప్పాలి. ఈ రాజ్యంలో అందరూ చాలా పెద్ద తప్పులు చేస్తున్నారు. నాకు తెలిసి మీరు కూడా చాలా తప్పులు చేస్తున్నారు తండ్రి. నా మాట విని ఒక్కసారి ఓం నమో భగవతే వసుదేవాయ నమః అని స్మరించండి, మీ పాపాలు అన్నీ తొలగిపోతాయి అని నవ్వుతూ నమస్కరిస్తూ చెబుతాడు. ఇది వినగానే హిరణ్యకశిపుడికి కోపం మరింత ఎక్కువైపోతుంది. నేను ఆ పిరికి బంద విష్ణువుని శరణు వేడాలా? అసలు ఆ విష్ణువు నీ పినతండ్రి అయిన హిరణ్యాక్షుడిని మోసం చేసి హతమార్చాడురా అని అరుస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు నవ్వుతూ, నా పినతండ్రి ఒక మూర్ఖుడు, అమ్మలాంటి భూదేవిని గాయపరిచి అపహరించాడు, అందుకనే అలా చచ్చాడు తండ్రి, దీనిలో మోసం ఎక్కడ ఉంది అని అంటుండగా హిరణ్యకశిపుడు కోపంతో రగిలిపోతూ ఒరే కులద్రోహి అని గట్టిగా ప్రహ్లాదుడి ఛాతీ మీద ఒక తన్ను తంతాడు.
తన్నుతాడు. ఆ తన్నుకు ప్రహ్లాదుడు ఎగిరి మహల్లో ఒక్క మూలన పడిపోతాడు. ఆ దెబ్బకి ప్రహ్లాదుడు రక్తం కక్కుతూ ఉంటాడు. నువ్వు ఈ గొప్ప రాక్షస కులంలో పుట్టిన పామువి, సొంత వారినే కాటు వెయ్యాలి అనుకుంటున్నావురా పాపి, నీలాంటి వాడు నాలాంటి మహానుభావుడికి ఎలా పుట్టాడు అని కోపంతో రగిలిపోతూ వీడు బ్రతకకూడదు, వీడు ఇక బ్రతకకూడదు, వీడు అస్సలు బ్రతకకూడదు, సొంత వారినే కాటు వేయాలనుకుంటున్న పాము లాంటి ఈ విష్ణు కుక్కకి మరణతండ్రం విధిస్తున్నాను. భటులారా ఎవరక్కడ, వెంటనే అందరూ వచ్చి వీడిని హతమార్చండి అని గట్టిగా అరుస్తాడు. వెంటనే వందలలో రాక్షసులు ఆయుధాలు పట్టుకుని అక్కడికి వస్తారు. రక్తం కక్కుతున్న ప్రహ్లాదుడు మెల్లగా లెగిసి కూర్చొని చేతులు జోడిస్తాడు. హిరణ్యకశిపుడు నవ్వుతూ, ఈ నమస్కారం ఏదో ముందే చేసి ఉంటే నిన్ను తన్నేవాడిని కాదురా కుక్క అని అంటుండగా ప్రహ్లాదుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని మరించడం మొదలు పెడతాడు. అది వినగానే హిరణ్యకశిపుడికి మరింత కోపం వచ్చి రాక్షసుల వైపు చూస్తాడు. వెంటనే ఆ రాక్షసులు అందరూ ఒక్కసారిగా వారి చేతుల్లో ఉన్న ఆయుధాలను ప్రహ్లాదుడి వైపు వదులుతారు. ఆ ఆయుధాలు అన్ని సరి వేగంగా ప్రహ్లాదుడి వైపు వెళతాయి. అని ఎప్పుడైతే ప్రహ్లాదుడి దగ్గరికి ఆ ఆయుధాలు వెళుతాయో అవి అక్కడికక్కడే ఆగిపోతాయి. ఒక్కసారిగా ప్రహ్లాదుడి దగ్గర నుండి ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఆ ఆయుధాలు మెల్లగా వెనక్కి తిరిగి ఎవరు అయితే ఆ ఆయుధాలు వేశారో వారి వైపే తిరిగి సరి వేగముగా వెళ్లి వాళ్ళ శిరస్సులనే వేరు చేస్తాయి. ప్రహ్లాదుడు మాత్రం ఏమీ తెలియనట్లు అమాయకంగా నవ్వుతూ విష్ణునామం జపిస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి ఈ మాయ ఏంటి, ఈ కుక్క వలన చివరికి ఆ పిరికి బంద అయిన విష్ణువు కూడా నన్ను సవాలు చేస్తున్నాడు. నా కొడుకుని నేను చంపుదాం అనుకుంటే కూడా ఆ విష్ణువు వాడి భక్తుడిని కాపాడుకోవాలి అనుకుంటున్నాడు. ఈ కుక్కని ఎలాగైనా చంపి ఆ విష్ణువు కన్నా నేనే గొప్పవాడిని అని నిరూపించుకోవాలి అని అనుకుంటూ భటులారా ఈ కుక్కని ఏనుగులతో తొక్కించండి అని ఆజ్ఞాపిస్తాడు. భటులు అందరూ అక్కడికి వచ్చి ప్రహ్లాదుడిని సంఖ్యలతో బంధించి ఏనుగుల మధ్య నిలబెడతారు. ప్రహ్లాదుడు మెల్లగా నమస్కరించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రం పలకడం మొదలు పెడతాడు. ఏనుగులు అన్ని ప్రహ్లాదుడిని తొక్కేయాలి అని పరిగెత్తుకుంటూ వస్తాయి. కానీ అతని దగ్గరికి రాగానే ఒక్కసారిగా ఆ ఏనుగులన్నీ ఆగిపోయి మోకాళ్ళ మీద పడిపోయి ప్రహ్లాదుడికి నమస్కారం చేస్తాయి. అది చూసి హిరణ్యకశిపుడు కోపంతో ఈ ఏనుగులకు ఏమైంది అని కోపంగా ఆవేశంతో స్వయంగా అతనే ఏనుగు మీద కూర్చొని సరి వేగంగా ప్రహ్లాదుడి వైపు వస్తాడు. కానీ హిరణ్యకశిపుడు ఏనుగు కూడా అతని మాట వినకుండా ఆగిపోయి హిరణ్యకశిపుడిని కింద పడివేసి మోకాళ్ళ మీద పడిపోయి ప్రహ్లాదుడికి నమస్కరిస్తుంది. నేల మీద పడిన హిరణ్యకశిపుడికి ఒళ్ళు మండిపోతుంది. ఈ నీచుడు వలన అందరి ముందు నాకు అవమానం జరిగిపోయింది అని అనుకుని కోపంతో వీడిని అదిగో ఆ పర్వతం మీదికి తీసుకొని వెళ్లి అక్కడి నుండి క్రింద పడేయండి అని ఆజ్ఞాపిస్తాడు. భటులు కూడా సరే అని ప్రహ్లాదుడిని సంఖ్యలతో బంధించి ఆ పర్వతం మీదికి తీసుకుని వెళ్తారు. ఆ భటులు అందరూ ప్రహ్లాద దయచేసి విష్ణువు నామం పలకవద్దు నాయనా, ఆ నామం పలికినప్పటి నుండి నీకు కష్టాలు తప్ప ఇంకేమీ మంచి జరగలేదు నాయనా, ఆ కొండ మీద నుండి నిన్ను తోసివేస్తే తప్పకుండా చనిపోతావు అని వేడుకుంటారు. ప్రహ్లాదుడు మాత్రం కొండ చివర నిలబడుకొని చనిపోయేది శరణమే, ఆత్మ కాదు, అయినా నేను నశించే శరీరాన్ని కాదు, నేను ఇప్పుడు మరణించినా కూడా నా విష్ణువు మరొక రూపంలో మరొక జన్మలో నాకు మళ్ళీ ప్రాణం పోస్తాడు. మీరు మా తండ్రి చెప్పిన మాట విని నన్ను ఇక్కడి నుండి తోసేయండి అని నమస్కరించి మెల్లగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రం పలకడం మొదలు పెడతాడు. చిన్న పిల్లవాడిని చంపడం ఆ రాక్షసులకి కూడా అస్సలు ఇష్టం ఉండదు. వారు అందరూ బాధపడుతూ ఏడుస్తూ కొండ చివర ఉన్న ప్రహ్లాదుని మెల్లగా తోస్తారు. అంతే, ప్రహ్లాదుడు అంత పెద్ద కొండ నుండి వేగముగా కింద పడతాడు. ఆ రాక్షసులు అందరూ ఎంతో పెద్ద పాపం చేశాము మనం అని ఏడుస్తూ బాధపడుతూ కొండ కిందికి దిగుతారు. కిందకి
వచ్చి చూడగానే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. నిగనిగా వెలిగిపోతున్న తామర పువ్వులో ప్రహ్లాదుడు కూర్చుని విష్ణువు నామం జపిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క రాక్షసుడికి అప్పుడు అర్థమవుతుంది విష్ణువు ఎంత గొప్పవాడో అని. అప్పుడు మొట్టమొదటిసారిగా రాక్షసుల నోటి నుండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రం వస్తుంది. అది తెలుసుకున్న హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి వీడిని పాముల లోయలో పడవేయండి అని ఆజ్ఞాపిస్తాడు. పాముల లోయలో వేసినప్పుడు ఆ పాములు అన్ని ప్రహ్లాదుడిని ఏమీ చేయవు. అది తెలుసుకున్న హిరణ్యకశిపుడు ఆలోచించి కాలకోట విషంతో నిండిన భోజనం పెడతాడు. ప్రహ్లాదుడు ఆ భోజనాన్ని ఆనందంతో స్వీకరిస్తాడు. అయినా కూడా ప్రహ్లాదుడికి ఏమీ అవ్వదు. అప్పుడు హిరణ్యకశిపుడికి ఏమి చేయాలో దిక్కుతోచక రాక్షస కుక్కలతో కరిపించి చంపేద్దాం అని అనుకుంటాడు. కానీ ఆ రాక్షస కుక్కలన్నీ ప్రహ్లాదుడి ముందు మోకాళ్ళ మీద పడిపోయి నమస్కరిస్తాయి. ఇక వీరిని ఏం చేయాలి, వీరిని ఎలా చంపాలి, వీరి వలన రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా మెల్లగా అందరూ విష్ణువు మాయలో పడిపోతారు అని అనుకుని ఒక ఉపాయం వేస్తాడు. తన సొంత చెల్లెలైన హోలికను, అమ్మా హోలిక నీ సహాయం నాకు కావాలి అని ఆమెను పిలుస్తాడు. ఈ హోలిక ఎంతో క్రూరమైన రాక్షసురాలు. ఆమె రాజ్యంలో ఉన్న వారిని హింసిస్తూ వారికి తినడానికి తిండి కూడా లేకుండా చేస్తూ ఉంటుంది. హోలిక అక్కడికి వచ్చి చెప్పండి అన్నయ్య, అనంత లోకాలకి అధిపతి అయిన మీకు నా సహాయం అడగాల్సిన కారణం ఏంటి అని అంటుంది. భటులారా ప్రహ్లాదుడిని తీసుకుని రండి అని పిలుస్తాడు. భటులు ప్రహ్లాదుడిని సంఖ్యలతో బంధించి లాక్కుని వస్తూ ఉంటారు. అది చూసి హోలికకి కోపం వస్తుంది. నా అల్లుడిని ఎందుకురా ఇలా లాక్కుని వస్తున్నారు అని కోపంతో ఆ భటులని అగ్నిలో కాల్చి చంపేస్తుంది. మా హోలిక నిన్ను పిలిచింది ఈ ప్రహ్లాదుడిని చంపడానికే అని అనగానే ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య, నా అల్లుడిని అంటే మీ కన్న కొడుకునే చంపాలా, ఎందుకు, ఏం జరిగింది అని అనగా హిరణ్యకశిపుడు జరిగింది మొత్తం బాధపడుతూ చెప్పి వీడి వలన మన అసుర జాతి అంతమైపోతుంది, మన అసుర జాతి భవిష్యత్తు ఇక నీ చేతుల్లోనే ఉంది అని ఆమెకు చెబుతాడు. ప్రహ్లాదుడు విష్ణువు నామం జపిస్తున్నాడు అని తెలియగానే ఆమెకు కూడా కోపం వచ్చి నేను శివుడికి ఎన్నో ఏళ్లు కఠోరమైన తపస్సు చేశాను, ఆ వెర్రి శివుడు నా తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం అయ్యాడు. నేను నా తెలివి ఉపయోగించి ఒక వరం అడిగాను, ఆ వరం వలన నాకు పార్వతీదేవి ఒక వస్త్రం ప్రసాదించారు. రాక్షసులకి అగ్ని అంటే చాలా భయం కదా అన్నయ్య, అందుకే ఆ వస్త్రం నేను ఒంటి మీద కప్పుకొని అగ్నిలోకి వెళితే నన్ను ఆ అగ్ని ఏమీ చేయకూడదు అనే వరం కోరాను. దానికి ఆ పిచ్చి శివుడు మనసులో ఎందుకో నవ్వుకొని పార్వతీదేవి చీరని నాకు ప్రసాదించాడు. ఇదిగో ఆ చీర ఇదే, మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఒక పెద్ద అగ్ని గుండమును ఏర్పాటు చేయండి అన్నయ్య. ఆ అగ్ని గుండములో నేను వస్త్రాన్ని ఒళ్ళంతా కప్పుకొని నా అల్లుడిని పట్టుకుని కూర్చుంటాను. ఆ అగ్ని నన్ను ఏమీ చేయలేదు, కానీ ఆ ప్రహ్లాదుడిని మాత్రం కాల్చేస్తుంది. వాడి చర్మము, వాడి రక్తము, వాడి ఎముకలు అన్ని కాలి బూడిదైపోతాయి అని చెబుతుంది. హిరణ్యకశ్యపుడు కూడా సరే అని సంతోషంగా నవ్వుతూ ఒక పెద్ద అగ్ని గుండముని తయారు చేయిస్తాడు. హోలిక ప్రహ్లాదుడిని ఎత్తుకుని ఆ చితి వైపు తీసుకెళ్తూ ఉండగా మన కుటుంబంలో ఎవరైనా చనిపోయారా అత్త, ఎందుకు ఆ అగ్నిగుండం ఏర్పాటు చేస్తున్నారు అని అడుగుతాడు. హోలిక నవ్వుతూ ఏం లేదు అల్లుడా, నిన్ను ఇప్పుడు నేను తీసుకువెళ్లి ఆ అగ్నిగుండములో కూర్చుంటాను, నాకు అగ్ని వలన ఏమీ అవ్వదు, కానీ నువ్వు మాత్రం కాలి చనిపోతావు అని నవ్వుతూ అంటుంది. వెంటనే ప్రహ్లాదుడు కిందికి దిగి నమస్కరించి వద్దు అత్తయ్య వద్దు అని వేడుకుంటాడు. అగ్నిగుండమును చూడగానే నీకు ప్రాణభయం మొదలైనట్లు ఉందే, ఈ జ్ఞానోదయం ఏదో ముందే ఉంటే ఇన్ని కష్టాలు పడేవాడివి కాదు కదురా అల్లుడా అని నవ్వుతూ అంటుంది. నేను నా గురించి కాదు బాధపడుతుంది, నేను మీ గురించి బాధపడుతున్నాను అత్తయ్య. నా కోసం మీరు ఖాళీ చనిపోవడం ఏంటి, మీరు అంటే మా తండ్రి గారికి ఎంతో ఇష్టం, దయచేసి చితి మంటల్లో నాతో పాటు కూర్చోకండి, కావాలంటే నేను ఒక్కడనే కూర్చుంటాను అని వేడుకుంటాడు. ఆ మాటలు విని హోలిక నవ్వుకొని నేను అగ్నిలో కాలిపోతానా, కొద్దిసేపు ఉండరా అల్లుడా, చూద్దు కాని ఎవరు కాలిపోతారో అని హోలిక ప్రహ్లాదుని లాక్కుని ఆమె ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె మీద పార్వతీదేవి చీరను కప్పుకొని చితి మంటల్లో కూర్చుంటుంది. ప్రహ్లాదుడు అప్పుడు కూడా గట్టిగా తండ్రి గారు అత్తయ్యని ఆపమని చెప్పండి, అత్తయ్య చనిపోవడం మీరు చూడలేరు అని వేడుకుంటాడు. కానీ హిరణ్యకశిపుడు మాత్రం నువ్వు ఇప్పటికైనా ఆ విష్ణువు నామాన్ని పలకడం ఆపితే ఇదంతా ఆపేస్తాను అని అంటాడు. ప్రహ్లాదుడు కళ్ళల్లో నీరు పెట్టుకుంటూ
మెల్లగా చేతులు జోడించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రం పలకడం మొదలు పెడతాడు. వీడు ఇక మారడు అని హోలిక ఆమె శక్తి మొత్తం ఉపయోగించి అగ్ని జ్వాలలను మొదలు పెడుతుంది. చితి మొత్తం కాలుతూ ఉంటుంది. ఆ మంటల నుండి వచ్చే వేడిని పక్కనే ఉన్న రాక్షసులు కూడా భరించలేకపోతారు. హోలిక మాత్రం నవ్వుతూ ప్రహ్లాదుని గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఇదంతా వైకుంఠంలో ఉన్న విష్ణువు గమనిస్తూ ఆయన నిద్రపోతూ ఉంటాడు. మెల్లగా నవ్వుతూ ఊపిరి పీల్చుకుంటూ ఉఫ్ అని నోటి నుండి గాలి ఊదుతాడు. ఆ గాలి నేరుగా వేగముగా వచ్చి హోలిక మీద పడుతుంది. ఆ గాలి ఎంతో వేగముగా వస్తూ ఉంటుంది. ఆ వేగానికి హోలిక మీద ఉన్న పార్వతీదేవి వస్త్రం ఎగిరిపోయి ప్రహ్లాదుని మీద పడుతుంది. అంతే, ఒక్కసారిగా హోలిక శరీరం అంతా మంటలతో నిండిపోతుంది. మొదటిగా ఆమె చేతులు కాలిపోతాయి. ప్రహ్లాదుని వదిలేస్తుంది. తరువాత ఆమె కాళ్ళు కాలిపోతాయి. ఆ తరువాత ఆమె శరీరం మొత్తం అంతా కాలిపోతుంది. చివరిగా ఆమె తల మొత్తం కాలిపోతుంది. కానీ ప్రహ్లాదునికి మాత్రం ఒక చిన్న గీత కూడా పడదు. హిరణ్యకశ్యపుడు ఆవేశంగా ఏడుస్తూ గట్టిగా హోలిక, చెల్లి హోలిక అని మంట వద్దకు వెళ్లి ఆమెను కాపాడదాము అని దగ్గరికి వెళుతుండగా ఆ అగ్ని నుండి వచ్చే వేడిని తట్టుకోలేకపోతాడు. అలా అన్న ముందే చెల్లెలు కాలిపోయి బూడిదైపోతుంది. మంటలు అన్ని ఆరిపోయాక ప్రహ్లాదుడు కళ్ళల్లో నీరు పెట్టుకుంటూ ఏడుస్తూ చెప్పాను కదా తండ్రి, అత్తయ్యని నాతో పాటు మంటల్లో కూర్చోనివ్వకు అని బాధపడిపోతాడు. పోరా కుక్క, నీ వలనే నేను నా చెల్లిని కోల్పోయాను. నీ చావు, నీ విష్ణువు చావు నా చేతుల్లోనే ఉందిరా కులద్రోహి. నా కంటి ముందు నువ్వు కనబడకు, పోరా పో ఇక్కడి నుండి అని ఆవేశంగా భటులారా వీడిని ఇక్కడి నుండి లాక్కొని వెళ్ళండి అని ఏడుస్తూ గట్టిగా అరుస్తాడు. ఇలా హోలిక చనిపోయింది అని ఆమె రాజ్యంలో ఉన్న వారందరికీ తెలియగానే ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందిస్తారు. మా జీవితం ఇక మారిపోతుంది, మా జీవితంలో కొత్త రంగులు ఇక నుండి అయినా వస్తాయి అని ఆమె చావుని ఒక పండుగలాగా రంగులు పూసుకుంటూ ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకుంటారు. ఆ పండుగ పేరే హోలీ. అలా హోలిక చనిపోయిన రోజునే మనం ఇప్పుడు హోలీ పండుగలాగా జరుపుకుంటున్నాం. ఇది హోలీ వెనుక ఉన్న నిజమైన కథ. ఇప్పుడు ప్రతి ఒక్కరికి హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటామో పూర్తిగా అర్థమయ్యింది అనుకుంటున్నాం. దీని తరువాత ప్రహ్లాదుడికి ఏం జరిగింది నెక్స్ట్ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నరసింహస్వామి ఎలా జన్మించాడో తెలుసుకోవాలి అంటే చెప్పండి, నెక్స్ట్ వీడియో తప్పకుండా చేస్తాం. ఇప్పుడు కేవలం హోలిక చనిపోయింది అంతే. హిరణ్యకశ్యపుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇక నుండి కథ మరింత రసవత్తరంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో అసలు మిస్ అవ్వకండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరియు మా సబ్స్క్రైబర్లకు, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హోలీ పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఒక్క విష్ణు భక్తులు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.